వచ్చిన తమ్ముడు వీరయ్యా నన్ను ఎల్లా కొడితివా నన్ను ఎల్లా కొడితివా తమ్ముడా వీరయ్యరా తమ్ముడా వీరయ్యరా ఎండిపోయినా మరిరా ఎండిపోయినా మరిరా మర్రి మీద తమ్ముడా మర్రి మీద తమ్ముడా నువ్వు దొరికినాడురా నువ్వు దొరికినాడురా నువ్వు అయ్యావటిరా నువ్వు అయ్యావటిరా తోడ పుట్టిన చెల్లరా తమ్ముడా వీరయ్యరా దేవుడా వీరయ్యరా నేను కాపులన్నిరా నువ్వు బ్రహ్మనోడివా నోడికెట్లా వచ్చరా తమ్ముడా వీరయ్యరా కారం కావాలంటారా వాళ్ళు ఇవ్వాలంటారా ఎవరు ఉన్నారు లేదంటే చూడబుట్టిన అన్నదమ్ములన్న మంచోళ్ళు కావాలరా వీరంగా ఎవరు లేకుండా అన్నదమ్ములన్న మంచోళ్ళు కావాలరా వీరు అమ్ముడా నేను అవ్వలేని బిడ్డను నేను అయ్యలేని బిడ్డను ఇయ్యల్ల కులం ముందరికేది పచ్చని పందిట్లకేది నల్లెల్ల కొడుతున్నవా వీరా అయ్యవ్వ ఉంటే అది ఇళ్ళకు కట్టగానే వచ్చిన్నాడు అయ్యవ్వ దగ్గరకు పోయి అయ్యవ్వకి చెబుతారా వీరా ఇయ్యల్ల ననగన్న నా తల్లి నాకు లేదు ననగన్న నా తల్లి నాకు లేదు రా వీరా అమరాల ఇయ్యల్లకి ఇంతమంది తల్లులల్ల అయ్యవ్వ లేని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు రా కొడుకో అమరేకపోతే అమ్ము రూపు బాబు లేకపోతే బిడ్డల బతుకు పంచిన రూపు రావీరా అయ్య కట్టకైతే తమ్ముడా కట్టకైతే తమ్ముడా తీరు వంటివా దానికి తమ్ముడా తమ్ముల బర్రె తీరురా తీరాని అంటురా తమ్ముడా తీరురా
అదేమో అటువా వీడేమో ఇటువా నాకు ఆనాడు భగవంతుడు వీరప్ప దేవుడు అవ్వా అక్కమాకాలు ఎల్లగొట్టిండే అక్కడ ఎల్లగొట్టిన తర్వాత అక్కడ 7 మెడల చిన్నవై కూర్చున్నాడు భగవంతుడు వీరప్ప దేవుడే అవ్వా అక్క మంకలి రఘులేని కోపం వచ్చింది అక్క రఘులేకి కోపం వచ్చింది అక్క 10 మంది లోపల పచ్చడి పందిట్లలే అక్కడే నిన్నల కొట్టిందా అక్క నాకు తల్లి గురుతు లేదు తండ్రి గురుతు లేదు ఆయి గురుతు లేదు బాయి గురుతు లేదు అందరిలో నిన్నల కొడుతుంది అక్క మా గాలి ఎల్ల దొంగలు వచ్చి మంద మీద పడ్డారని నాకు లేని కోపం వచ్చింది నాకు లేని కోపం వచ్చింది అక్క అక్కడ నువ్వు లేనిలో ఇల్లు చిన్న పోతుంది అక్కడ నువ్వు లేని ఇల్లు చిన్న పోతుంది పొద్దు లేదు అక్క నీ బంగారు ముఖం చూస్తే అక్క నాకు సంబరం ఉండనే అక్క ఏగలేదు నీ ముఖం చూస్తే నేను అనుకున్న పని అవుతుంటేనే అక్క బంగారు దేవత ఎల్ల కుల ముంగడికే ఈవల వల కటారుతో నీ పోను తీసుకొట్టిన అక్క అక్క రమ్మనే అక్కనే రమ్మనే అక్కనే మంగారుడా నా యొక్క మంగారుడా ఎల్లటి రోజులా అక్కలేని లోయలే లోయలు చిన్నవాయరా అక్కలేని నేడలు మెడ చిన్నవాయరా ఎల్లనే అక్కరో చిన్ననాడు అక్కరా నాకు తల్లి ప్రేమ తెలవలే తండ్రి ప్రేమ తెలవది చూదుకుందామంటే చుట్టెవరు లేరురా అలగబోదామంటే బంధువులు లేరుడా ఎల్లాడా అక్కరా నిన్ను ఎల్లా కొడితే నిన్ను ఎల్లా కొడితిరా పోయక్క మంగళ తీరంగా పోతుంటారా ఇల్లు ఏమారంటారా మీర పక్క అంటారా మీరు పెద్దగుంటారా కరంగా పోతుంటారా కళ్ళు ఏమారంటారా మగ్గ తమ్ముడు అంటారా మాట పెద్దగుంటారా ఎల్లా అక్కలే ఎవరి వల్ల కట్టాడుతో ఇక నువ్వు లేని లోయలి ఎల్లవి చిన్నవాయనే నేను మన వల్ల కట్టాడుతో పడుచుకొని లచ్చుడే అక్క 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 పడుచుకొని దత్తురా నన్ను చూసుకొని చెల్ల చంద్రవాదిని నువ్వు వద్దిని ఎక్కనే సంకగెత్తుకుంటేనే నేను సంకగాయ కాచలే ముదరిగెత్తుకుంటేనే ముదరకాయ కాచలే పని అనే దాయిలా పంట పెట్టే దాయిలా పెట్టి ఎక్కలే నేను ఏకంతానే అదినే ఏనుగోలేదచ్చివా సాధినా నీ రెక్కలు నేను సైట్లా ఎత్తినా తెచ్చిన ఈ రెక్కలు నేను పెరట్లా ఎత్తినా అక్కలే నీ లక్కము లెక్క లేకుంటాయో లెక్క లేకుంటాయరా అవి కుదెటు బైరాలురా అవి కుత్తలేవు అక్కడే నువ్వు ఏమైల్లా పట్టవే నువ్వు ఎదురుల్లా పట్టవే ఏ మళ్ళీ ఎప్పుడు వస్తవే తమ్ముడట విరుతావే ఇక నా యొక్క మా కాళీ
నీకు కోటి భాగ్యం ఉన్నా నువ్వు కొకరైకే దానివా నీకు వచ్చే భాగ్యం ఉన్నదే నువ్వు అమ్మడమాకే దానివా నాకు 10 కోట్లు ఉన్నదే నువ్వు పసుపు కుక్కువ దానివే ఓయక్క మాకాలిరో నా యొక్క భాగ్యాలిరా నా కాపుదాని వంటరే నూడుకుంటుడే నేను బాబులు మంది అంటరే నోటికి ఎట్లా వచ్చరే నా కార్యాలు ఇతరాలి కాకులకు ఎత్తరాలి నా పాపగారి నోటికి ఎట్లా వచ్చరే కాలిరా నువ్వు లేని ఇల్లురా నేను ఇంట్లో లేదు ఉండనే నా అక్క మా కాలియా ఇక తిన్నాడు అక్కనే అక్క మా కాలి నువ్వు బుట్లు 100 గబ్బలు నెత్తి మీద ఎట్టుకొని నువ్వు వస్తేనే మా మాడకాయగా తింది అక్క 7 పోయిన కొడుకుల కంటే ఎక్కువ మేము కొడుకుల కంటే ఎక్కువ చూసుకున్నవే మా అంకాల దేవత నువ్వు కొట్టుదాని వస్తనే నా నోటికి ఎట్లా వచ్చనే నేను ఉంటావునే అక్క మా కాలిరా ఏ అడవిల్లైనావా ఏమి కోరుకుంటారే గుంపించి కంపెనీ పెడితే ఏ బిడ్డకు నిండదమ్మలాలా చారబోతే కాడ చీర పెట్టినా పర్వాలేదు అనుకుంటారు అంతకెళ్ళపోతే కనుమ పెట్టినా పర్వాలేదు అనుకుంటారు అంతకు ఎల్లన్నాడే అమ్మా 10 రూపాయలు చేతులు పెట్టే పర్వాలేదు అనుకుంటారు అంతకు వెళ్ళకపోతే పచ్చడి ఆకుల్లో 10 వెతుకులు పెట్టి పేదోళ్ళు బావలైనా పెద్దోళ్ళు బావలాది ఆడవిళ్ళ కాళ్ళు పడితే ఆడికే సంబరపడుతుంది ఆడవిళ్ళ ఆత్మ తల్లంత ప్రేమ ఉండదే కొత్తంత పండుగ ఉంటది అవ్వ అల్లుడంత చుట్టలికి ఉండదు ఆడవిళ్ళంత ఆత్మ ఉండదు ఆత్మల్లా ఆత్మ ఈ ఆడవిళ్ళల ఆత్మలు అవి గొప్పగా ఉంటాయే ఏవో ఎక్క వాంకాలిరా నువ్వు ఏవో ఇల్లా పట్టవే ఎక్కడి ఇల్లా పట్టవే నువ్వు మళ్ళా ఎప్పుడు అట్టవే రారా పోయిడా రారా పోయిడా నా ఇంటి లోపల పోయిడా ఎక్కలే నీ లోయలి ఇక అమావాస్య చీకటి ఆడవిళ్ళను కోరుకునేది అమ్మవాస ఎప్పుడు అత్తమే అమ్మగారి ఇల్లు కళ్ళ చూడాలి ఉన్నమా ఎప్పుడు అత్తమే పుట్టి పెరిగిన ఇల్లు చూడాలని కోరుకుంటారే అవా ఇలా నా బావగారి నోటికి కాపుదాలు అని మాటలు వచ్చే ఈ మాటలన్న ఈ నోరు నాకెందుకు పోయిడా ఇక అక్కలేని లేనురా ఇక నేను బతుకాబోనురా నేను మనమలగా దానితో నేను పడుచుకొని దత్తరా వెళ్ళిపోరా పోయిడా 66 రాజ్యాలు ఇక కాపువారి గాథలు ఇక పెరిగింటి తల్లులు ఇక కుర్మవారి మగవలు ఇక గొల్లవారి తేగలు ఇక అక్క ఎక్కడున్నదో ఇక చూసిరారా పోయిడా నీ కళ్ళ నానే మొక్కుదా నేను అక్క పోయినా నుంచిరా నాకు అక్క పోయినా నుంచిరో పీట పైన పట్టది పంటని పట్టదురా వారి అక్కలేరు రోజులు చిన్నది ఇది వెళ్ళిపోరా పోయిడా అక్క జాడలు పోయిడా నువ్వు చూసి రావురా నాకు లేని కోపం వచ్చరా లేకి కోపం వచ్చరా అప్పుడా ఎందుకురా ఏడ్చుడు ఎందుకురా ఏడ్చి పక్క పడతావు కానీ దొడ్డ అవుతావురా తమ్ముడా నా అక్కలేరు అక్క మీద కోపం వచ్చి అక్కనేమో కొడుతుంది ఓ అన్నా బోగన్నా పోయి అక్క తొలకరాపోరా పడుతుంది నువ్వు కొడుతుంది నేను కొడుతుంది అది ఉన్నదో చచ్చిపోయిందో ఏ బయట పడదో లేదురా అక్కలేరు నుంచి అక్కలేరు చిన్నదైంది వారి పోయిడా పోగన్నా సేటు పాయిదాలు గుర్తలేవు అటువంటి ఒక్క కాదు ఇంటి లోపల చూడబోతుంటే ఇల్లు చిన్న పోతుంది అక్క కూర్చున్న కుర్చీ కనబడుతుంది నిలబడ్డ జాడ కనబడుతుంది అక్క కనబడతలేదు వారి లేని కోపం వచ్చి లేక కోపం వచ్చి ఎల్లగొట్టిన వారి కులం ముంగడికై పచ్చని పన్నిట్లో ఎంతో మంది కులం ఉండగా ఇలా కులం ముంగడికై ఎల్లగొడితే నా మనసు ఒప్పుతలేదు వారి ఏ బాయిల్లో పట్టదో నేను కొట్టిన అక్క వంకాలి వారి ఈ బంధు పోయాక కాపల్లో ఇళ్ళల్లా గొల్లల్లో ఇళ్ళల్లా అది ఉన్నదో చచ్చిపోయిందా
వారి కామాదనకురా ఆడి వెళ్ళ నన్ను ఇంటి పెట్టి పోదురా వారి పోగన్నా తగ్గినే తగ్గేదిరా పొక్క ఇలా పడదేమో కాదురా వారి అక్కడ నన్ను ఇంటి పెట్టి పోదు ఇంకా గొల్లల్లో అటువంటి చీడలు గొల్లవారి చీడలు కాపువారి కాంతలు వాళ్ళ ఇళ్ళలు చూసిరా పోరా అవురా వాళ్ళ దగ్గర దుఃఖం మీకు చేస్తుందా ఇక నా మనసుకు తెలుసురా నాకు ఏనంగా వచ్చేది నా మనసుకు తెలుసు వారి నాకెరికే కొత్త లగమైంది మీరు ఇద్దరు ఉన్నారు నేను ఉంటే సంద అయితే లేదు మీకు అంటే నేను ఉంటే సంద అయితే లేదు నన్ను ఇప్పటికే గేట్ అవతల ఉంచారు అవురా కామరాజు అసలు ఆలస్యమే లేదు చిన్నగా ఉన్నప్పటి నుంచి అక్కడ రాజేంద్ర నిన్ను ఆడించి పెంచి పెద్ద చేసి గింత చేసింది వీళ్ళకి కామరాజు రాగానే అసలు ఆలస్యం లేదు అక్కడ కొట్టి ఎలా కొట్టారా అది న్యాయమేనా ఇది ధర్మమేనా నాకు నమ్మబుద్ధి అయితే అక్కడ ఎలా కొట్టింది ఎందుకంటే కొత్త పిల్లలు రాగానే అక్కడ ఎలా కొట్టాం నీకు సంద అవుతుంది లేదు అని ఎలా కొట్టాం నాకు ఎరికేరా మాట అనకురా వారి అక్కలేరు నుంచి మేము ఒక్కల మాట ఒక్కల వింటలేము కామరాజు అక్కడ నేను ఇక్కడ అక్క ఈతో వనొస్తుందా ఆతో వనొస్తుందా ఈతో వనొస్తుందా 4 తోమలు చూసుకుంటుంటున్నా వారి అక్కలేని నేను భోజనం నేనే చెప్తున్నా అక్కలేని కూడా కామరాజు అడుగుతుంది నీకు పెట్టండి మేమెట్లా తింటాం మా దగ్గర ఏముంది పెట్టేందుకు వారి అంటే కుండ పెడితేనే పొగస్తేనే అన్నం అవుతుంది అనుకుంటున్నావా ఇయ్యాల రేపు అట్లా కడికేస్తే అన్నం అవుతుంది కుండ పెడితే అవుతుంది అనుకున్నావా నాకు ఎరికేరా మీ ఈగలేందో మీ పాకపాకలేందో మీ రాసకూటాలు ఏందో అవురా కామరాజు రాగానే అక్కడ ఎలాగొచ్చినావు అవురా నేనుంటే సంద అవుతుందా మీకు అక్కో 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 అంటున్నావు కాదురా ఒక్కసారి ఒక్క మంద మీద దొంగలు పడ వరకల్లా కోపం వచ్చి అక్క మీద ఏదో బాధ కొద్ది వినాశకాలానికి విపరీత బుద్ధి అన్నట్టు ఒక మాట వచ్చింది వారి నా కోపం మీద అక్కని కొట్టేతందుకు తిట్టుతందుకు అన్నగాని వారి జర పోయిరాపరండి బాంచ మీకు దండం పెడతా పోతా గాని నాకు ఒక కలిసి మన 15 రూపాయలు కలిసి 15 రూపాయలు అట పెయ్యంత కొట్టినా పేరుకో కొత్త లేదు నా దగ్గర ఏం పాడైంది నాకు ఎరికేరా పెయ్యంత కొట్టినా పేరు కొత్త పైసలు లేదు కానీ కావాలని మేడం ఎన్ని ఉన్నాయి ఆభరణాలు 1,20,000 తులం ఫోన్ పే కొట్టు గూగుల్ పే కొట్టు ఫోన్ పే నాకేమేరక గూగుల్ పే స్కానర్ ఉందిరా ఎరుగా వెనక స్కానర్ ఉంది కొట్రా నాకు తెలియదు రాకవన్నీ దండం పెడతా అక్కలేని లెక్క నాకేరికే నేను ఉంటే నీకు సార్లు అయితే లేదు మీ కుసకుసలు ఏందో రసరసలు ఏందో మీ కుసకుసలు ఏందో రసరసలు ఏందో ఆ 19 నంబర్ పాలన తీసుకొచ్చే మంతాన్ని ఇష్ట అయిపోద్దా మరి ఏంద్రా నన్ను పటాకవతలు వస్తుర్రు వీళ్ళు ఇకలు పక్కపక్కలు కుసకుసలు రసరసలు ఇంటేం చెప్తున్నారు నాకు అర్థమైతే బయట నాకు అర్థమవుతున్నారు పానమంతా పోతుంది ఇక పోతుంది మంది కూడా ఎత్తాను అక్క లోపల ఏం లేదు నీకు అక్క లోపల ఏం లేదు అనుకుంటా బయడు పూనుకుంటా బయడు వెళ్ళనాయ్ ఒక మాడుతున్నదే ఒకరు మాడుతున్నదే రాబి కుందుతున్నా రోమానే కాబువారి గంధర్వు అక్కగల్లా పడ్డాయ్ గొల్లవారి చేరువు మా అక్కగల్లా పడ్డాయ్ నా రవమ్మనే ఎక్కడాయ్ మా అక్క కనిపించిందా వాతారు మా అక్క కనిపించిందా ఓరు మా అక్కోరు అక్క మా అక్క కనిపించిందా నాకెరికే ఇట్లా అదేగా నేను కూడా కదా అన్న పోదురా ఏ బయట పడ్డదో ఏ శరీర పడ్డదో అది ఉన్నో ఊరు పోసుకున్నా అంటే ఆ కామరా నచ్చిన మొత్తం మాటరేంటండి మాట మొత్తం వాళ్ళ ఇకైకలేందో వాళ్ళ పక్కలేందో వాళ్ళ రాసకూటాలేందో ఏ పిల్ల కలిపిందో ఎవరు కలిపిరు వాళ్ళు జోడి కనిపించిందా ఆ పోరి మంచిగా వద్దురా నీకు నచ్చదురా నేను చేసుకుంటారా అంటే వాడు ఆడి చేసుకుండు కనిపించిందా
అనిపించలేదా మొత్తానికి నాకు ఎరికే కానీ మీరు చెప్పరు అనిపించిందా వాళ్ళ ఈకలు వాళ్ళ పగపగలు వాళ్ళ లెక్క వాళ్ళ తరువాయి కానీ 19 నెంబర్ పారైతే కూడా పోతా 19 నెంబర్ పాన పడిపోతే మంచాలు ఇచ్చిన వాడు దగ్గర కట్ట ఆడుకుంటా పోయిడు ఆడుకుంటా పోయిడు వెనకన్నా నా రాడా తమ్ముడా తమ్ముడా వీరయ్యరా నా దేవుడా వీరయ్యరా తమ్ముడా వీరయ్య అక్కలేదురా కాపోల ఇళ్ళకైనా కర్రాల ఇళ్ళకైనా అక్కలేదు ఏ బాయిల పడదో ఏ చెర్ర పడదో ఉన్నదో ఉరువోసుకుందో అక్క 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 అంటును అక్కలేనట్టుందిరా చచ్చిపోయినట్టుందిరా అక్క పోగన్నా ఎవరి వాడల్లో పోయినవురా ఇక్కడ పెద్ద వాళ్ళ వరక కాపులు కర్ణాల ఇళ్ళకి పోతుంది అప్పుడప్పుడు వాళ్ళతో ముచ్చట పెడుతుంది అని చెప్పి వాళ్ళ దగ్గర పోయొచ్చినావు పోయిడా 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 పోగన్నరా అక్కడ కాకా పోదరా గొల్ల కుర్మ వాడలు ఇక వాడలు ఉంటాయి పోయిడా అక్కడ పోతుంది అక్కడ నువ్వు వెళ్ళిపోరా పోయిడంగా ఇక పోయక్క మాకారినా ఇక నువ్వు ఎక్కడున్నవే ఇక నువ్వు లేనిలోకిలే అది చిన్న పోతా ఉన్నదా మీ కళ్ళ నానే మొక్కదా ఇక రారా పోయిడా కాపుల వాడల్లో లేకపోతే వారి పోయిడా పోగన్నా గొల్ల కుర్మల వాడల్లో పోతుంది అక్క మాంకాల దేవత నువ్వు వెళ్ళిపోరా పోయిడా వారి పోయిడా ఆకలి అయితే ఏం చెప్తున్నారు అది ఓడి పెట్టిన మహాప్రసాదం భగవంతుడు పెట్టాడు సరే వారి మందున్న కాడ నీళ్ళు ఇచ్చిన దేవుడు మందున్న కాడ నీళ్ళు ఇచ్చిన దేవుడు 2 ఉన్న కాడ ఇద్దరు ఇచ్చిన దేవుడు అంతేనా ఇక్కడ కాకపోతే గొల్లకున్న వాడల్లో గిట్ట పోయిరా అరే పోదా కానీ కొంచెం నాకు ఒక 90 మందం 110 రూపాయలు ఇలా 105 రూపాయలు అట ఒక 110 రూపాయలు 5 రూపాయల ఇస్తులు 5 రూపాయలు నీళ్ళ ప్యాకెట్ ఒక గ్లాసుకు 2 రూపాయలు దానికి 100 రూపాయలు మొత్తం 110 రూపాయలు ఇస్తుంది ఇంకా 110 రూపాయలు 110 రూపాయలు కాదరా 5 రూపాయలు కూడా నా దగ్గర నా అక్క మా అంకల్ దేవతను సాధించి పెద్ద చేసింది అన్ని ఆమెకే గుర్తు ఆ బీరేడుందో ఆ పైసలేడున్నాయో ఆ గజ్జేడుందో గట్కేడుందో మరి అన్నమేడుందో సల్లేడు చేస్తారో అన్ని మాకేమో నాకే పోంగా అక్కడ గుర్తు కూడా ఏందా గుర్తి మరి నా దగ్గర ఏముందిరా వారి అరే ఎట్లా అయితే అట్లా మీది 100 రూపాయలు తీసిన మీది 10 రూపాయలు ఇరా పోంగా ఛాయ్ అయిపోతారా మీదే 100 లేదు మీద 10 రూపాయలు పొద్దునీకి మొత్తం ఉండేది జేబు నిండా పైసలు ఉండే గంగలు కలిసి అంబర్ పొట్లం అన్న 15 రూపాయలు అంబర్ పొట్లం 20 రూపాయలు నాకెరికేరా నేనుంటే నీకు తంద అయితే లేదు కామరాజు నువ్వు నేను అవుతారు వాడగానే తలుపు దగ్గర పెట్టుకుంటారు బిడ్డ నేను చూస్తున్నా నన్ను ఏమన్నా అంటే పటాకవతలు వస్తున్నారు అవురా ఇద్దరు ఒక దగ్గర సాయం చెప్తురేంద్రా కాదురా నువ్వు ఓరా తీరను అని పుండకోరి ముచ్చట్లు మాట్లాడకు ఈటలు పెట్టుకుంటారు ఈటర్ కాదురా అని పుండకోరి ముచ్చట్లు మాట్లాడే సప్పుడేగా నాకు ఎరికే కానీ మీ కైకలు ఎన్నో మీ పగపగలు ఎన్నో మీ రాసకూటారు ఆ కామరాజు ఎరక నీకు ఎరక నేను ఉంటే సన్న అయితే లేదు మన ఇద్దరు మునుగబ్బా గంగల అవు గట్ల కాదు కానీ నేను బయట ఉన్నప్పుడు ఈ కోడికూర వాళ్ళు వస్తుందేంద్రా కోడికూర ఓ గమగమ్మలు అంటే గమగమ్మలు కోడిగుడ్లు కోడికూర అవురా కోడిగుడ్లు అంటే పెద్ద మీద గుడ్డు ఉన్నాయి ఎవరి గుడ్లు అది గంగమల గుడ్ల ఏమో నిద్రస్తున్నారు గంగమల గుడ్డు అదే గంగమల కోడిగుడ్లు అంటున్నా ఏమో వారిగా గుడ్లు మన ఎందుకు అవుతారో నాకు ఎరికే కానీ మీరే ఓరా ఊకే అక్కలే దొరకరా నువ్వు గత కాదు ఒక్క 15 రూపాయలు అంతే ఒక అంబర్ పొట్ల మందం వెయ్యేత కొట్టే పేరుకో కొత్త లేదు నా దగ్గర పైసలు ఓరా ఒర్రేకు నెత్తురు వస్తుంది కలిసి సంబంధం 10 రూపాయలు అదే మాట మాట్లాడుతూ
అట్లా వాళ్ళ దగ్గర అడుపుకోయి వాళ్ళు ఉంటే కానీ నా దగ్గర లేకపోతారు నాకు ఎరికే కానీ ముందు ఎన్ని రోజులు అనుకుంటా పోయిడు పూనుకుంటా పోయిడు బయలు ఎర్రనాయ్ కామువారి కాదరు గొల్లవారి చెడు మా అక్కగల్లా పడ్డాయ్ నా అక్కల్లా పడ్డాయ్ నా తూటి కాలవాయ్ నా నాటి గుంజుతున్నాయ్ నా నాలికెందుతున్నాయ్ నా రోమాలే అక్కడ ఒకళ్ళ మాడుతున్నది కరెంట్ అడుగునొస్తా ఉన్నది మా అక్క కనిపించిందా కమ్మటోడి అంటే నేనేం చేసిన ఆ బాడుకోవడం మంచిగా అయిపోతే వద్రా ఆ మరదలు మంచిగా లేదురా నీకు ఈడు కాదురా తోడు కాదురా అద్రా అదే వెనక చూస్తే మంచిగా లేదు ముందర చూస్తే మంచిగా లేదు చేసుకోకరా అంటే ఎక్కువ ఉన్నాడు మా అక్క ఎలా పోయి మా అక్క కనిపించిందా కనిపించలేదా ఎందుకు అయ్యో మేము కొట్టమా చిచ్చమా ఎలా చేసేది నువ్వు ఎలా చేసేది నువ్వు బొడ్లే చేసేది నువ్వు గట్టాను మరి నా పోయిడే పోగండరాయ్ ఎరక కన్నా మరి నా రాడా తమ్ముడాయ్ నా తమ్ముడా వీరయ్యరాయ్ దేవుడా వీరయ్యరాయ్ అరే లేదురా ఊళ్ళో ఇంటికైనా కాపులో ఇంటికైనా కర్ణాటక వాళ్ళకైనా ఎక్కడ చూసిన అక్కలేదు అక్కడ చచ్చిపోయినట్టుంది తమ్ముడా పోగన్న అక్క లేదన్న వాడు నేను అట్టగరా తమ్ముడా నా అక్కన నిడిచిపెట్టిపోదు అక్క తమ్ముడు అంటే మా ఆత్మలు వేరున్నాయిరో తమ్ముడా పోగన్నా అక్క మీద తమ్మునికి ఆత్మ తమ్ముని మీద అక్కకి ఆత్మ మా ప్రేమలు అలా ఉన్నాయి తమ్మి ఇలా అక్కలేదన్నమాట నీలోటకురా భద్రపోయిడా పోగన్నా కాపు వాడల్లా కర్ణ వాడల్లా గొల్ల కుర్మ వాడల్లా అక్కమాక లేకపోతే ఇక్కడ దగ్గర దొరకొండ రాజుల పట్టం లోపల పోయిడా మరి ఒక వీరదూత రాజులు మేనమామలు ఉన్నారు దొరకొండ రాజులు ఆ దొరకొండ పట్టం లోపల అప్పుడప్పుడు ఏదన్నా ఏందిరా అది నువ్వు లేకపోయినా నువ్వు లేకుండా నాకు దొరకరా తెచ్చుకున్నావా వారి తెచ్చుకుంటే కానీ నువ్వు తాగు చెయ్యి తదనాలు అడిగిన మాంకాలు చాడనైతే దొనకొండ పట్టం లోపల వీర రాజుల దగ్గర అక్క మాంకాలు అప్పుడప్పుడు పోతుంది అలిగి నేనేమన్నా అన్నా వాళ్ళ దగ్గర బాధ చెప్పుకుంటుంది సరే అక్కడ దాకా పోయి చూసిరా మాంకాలు దేవత ఎక్కడ ఉంటే అక్కడ ఒక బండారు సాయి కొడుతుంది మాంకాలమ్మ ఎక్కడుంటే అక్కడ గుగ్గిన పోలు గుగోలు వస్తుంటాయి అందు సాంబ్రవేణి పోగలు వస్తుంటాయి నువ్వు పోయి ఎక్కడ చూసి రాపోరజరా నీ తమ్ముడు రమ్మన్నాడు తమ్ముడు నీ కోసం ఎడతాడు తమ్ముడు బాధపడుతుండే అక్క నువ్వు రాయి అని చెప్పి జర భద్రాడు తోలుక రాపోరజరా ఇతర పైసలు ఇతరికి 5 రూపాయలు వారి నా దగ్గర లేవరా అని చెప్పక మళ్ళీ ఉల్లిగడ కొట్టుకున్నా ఇల్లిగడ కొట్టుకున్నాడు ఆ గంగ వల్ల అడుగు లేకపోతే నందుని అడుగుతాడు అలా పని చేసిర్రు చెప్పారు మంది అంటే మీరు సక్కర పోసుకెళ్ళి అయిపోయి చెప్పారు వాళ్ళు చెట్లు ఆగుతాయి గుడ్లు ఆగుతాయా సరే మీరే జర పోయి రాపో తలగునా ఏం బతుకోయేమో నీకు ఈ బాధ నాకు నా బాధ నేను అన్నమున ఎందుకు వచ్చిందో కామరాజు ఈ కామరాజు అట్టుట్లో ఇంత దానికి ఇంత పెద్ద కాము ఉన్నది కానీ ఏం లాభం లేదు ఈ కామరాజు చల్లకుండా వాళ్ళు అచ్చులేమో అని అందరూ నాగమాగే వచ్చారు ఇక పండుగ అది మా తమ్మునికే పండుగ దానికే పండుగ అనుకుంటా బయడు అనుకుంటా బయడు ఊరుకుంటా బయడు పోయిడే
మా అక్కడికి ఇచ్చిన మా అక్క అది ఏమన్నా అంటే మాట్లాడే చికెన్ మా తమ్ముడేమో మాట్లాడాడు అదేమో చికెన్ ఇక తీసిన ఆడుకోయి అది ఉడికిస్తే కానీ ఉప్పేది ఉడిపెద్ద కారణమే కారణం మా కట్టిన డీజే కట్టుకున్నట్టు అనిపించినా వాడేమో కటారు బట్టి పుచ్చిండు కొడక మగదుడ్డ పోల బట్టి మళ్ళీ ఎందుకు గురించి వచ్చిన వారి నా దగ్గరికి కామరాతి వీరప్ప మంచిగా ఉన్నారు వాళ్ళు వాళ్ళకేముందే వాళ్ళు వాడు అక్క మాంకాలు దేవని ఇప్పుడు నాకు చెప్తున్నారా వాడు బాగున్నాడట అది నాకు అక్క నేను వాడికి నా తమ్ముడు నా తమ్ముడు నా తమ్ముడు అని ఏడ్త పక్కన అలవాటి నీకు ఎందుకు అది రావాడు ఒకనాడు కానీ వీరప్ప మరి అక్క అక్క అని యాచెత్తలేడు ఆరా నిన్ను అక్క నాన్నే పడాక యాచెత్తాడు ఇంకా లేదు రావాడు నన్ను మర్చిపోర్రా అట్లా నువ్వు కాపురాని మాట వాడు బాగున్నాడు అట రామరాట వచ్చి నుంచి అది కేకలేదో అలా పక్క పక్క ఏందో పొయ్యి మీద బియ్యంటు కయ్యాకుంది దాన్నేమో అవుతుంది భగవంతా నారాయణ నేను మొక్కుతున్నాను నేను అందుకే వద్దు వద్దు నీ ఎప్పుడు అంటే పోయి వాడు సలహా నాకన్నా అయినా పర్వాలేదురా వారి నన్ను వాడు యాచేయకుండా పర్వాలేదు ఎల్ల కాలం అడవిలో ఏం కోరుకుంటది అమ్మగారిల్లు చల్లగుండనని అడవిలో కోరుకుంటది ఎందుకొరకంటే అవి అమ్మగారిల్లు చల్లగుంటే రేపు రేపటికల్లా తోడబుట్టిన అన్నగాళ్ళు ఉన్నా తోడబుట్టిన తమ్ముళ్ళు ఉన్నా గాని అన్నలున్నదాలు ఆశున్నదాలు పెట్టి పోయకుండా పేరున్నదాలు అంటారు వారి మనకి లగ్గం నాగేళ్ళు అయినా అదే లగ్గం ఇట్లా వేసి లగ్గమైంది నాగేళ్ళయింది చిరువేళ్ళయింది మరివేళ్ళయింది ఓయో 3 గుడ్లున్నాయి వచ్చిండే 3 గుడ్లున్నాయంటే అంటే శంకరుడు ఆయన వచ్చిండు వచ్చిండు శంకరుడు నిన్ను బొట్టయినే విష్ణు బొట్టయినే ఓ వాళ్ళు వచ్చిరు అయ్యో రారా తమ్ముడా 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 వీరయ్యరా అక్కలేని లకము లెక్కలేకుంటాయరా నీకు తెలవపోయినా పిల్లలకి తెలవాలేదురా ఆడివిల్లాలేని మంగళార్తి తమ్ముడా ఎవరు వట్టి తమ్ముడు ఊరాడు తమ్ముడా ఎవరు పూజించినారురా ఎవరు పూజించే తమ్ముడా తమ్ముడా వీరయ్యరా తమ్ముడా మామ బిడ్డరా వీరయ్యల్ల మేనమా బిడ్డ మరల కామరాజు నీకు దగ్గర అయింది ఇన్నేళ్ళు
సాది పెంచి పెద్ద చేసిన అక్కడికి దూరం అయిందార వీరమా నిన్ను సంకగెత్తుకుంటారా భుజమునెత్తుకుంటారా రకమైపోయింది నాగల్ అయిపోయింది అంటున్న వారి పోయిడా పోగన్నా వానికి తెలవపోయినా దేవతలకు తెలవపోయినా పురానికన్నా తెలవదారా కలియరి నాగల్ని ఎవరు చేసిర్రా వీరా వాళ్ళ మరదలు వచ్చింది ఆడపక్కన కొట్టి నీకేందుకే అయితే మామచ్చి మంగళారతి అత్తనై చేసుకుని వచ్చిన మగ అట్లా అత్తనైకి అత్తనై బాగా ఎక్కువ మగ అట్లా వారి సరే పర్వాలేదు వారి మరి నా దగ్గరికి ఎందుకు గురించి వచ్చినవరా నువ్వు అంటే నీ అంతా నువ్వే ప్రేమ కొట్టుకొని వచ్చినావు తమ్ముడు యాజ్యత్తలేడు నీకు ప్రేమ కొట్టుకొని వచ్చినావు నువ్వే అంతే మరి నా దగ్గరికి వచ్చినావు నా దగ్గర ఏముంటారు నేను వచ్చేటోని కాదు వచ్చేదాన్ని కాదు వెళ్ళిపోరా ఇక్కడికి వెళ్ళి వాడేమో అన్నం పెట్టుకుంటే వాడు పెడతాడు ఏమన్నా అంటే పటాకు అవుతుంది వాళ్ళు ఏమన్నా కట్ చేసుకుంటే ఉడికేది తెచ్చుకునే కుక్కర్ తెచ్చుకోరు అది కట్ చేసుకుంది అంతే కామరాది పోయి కట్ చేసుకుంది ఇగో మళ్ళీ ఆగి కూడా ఇస్తలేదు అది ఇట్లా పై పట్టుకొని గిట్ల గిట్ల తిరుగుతుంది ఇంట్లో దానికి ఎరక వాడికి ఎరక కొత్త కొత్త మిషన్లు వచ్చినాయి మనం పని లేక ఎక్కడికాలం తెలిసి ఎండకు ఆడకుంటా ఎండకుండా వాడు అన్నం పెట్టి అక్కడ అన్నం పెట్టి లేదు రా వారి నేను ఇంటికి వెళ్ళి రాగా దొత్తులకి వెళ్ళి చదువుకొని వచ్చిన అన్న నా దగ్గర పేరుతో కొట్టిన పేరు కొత్త లేదు సరే పర్వాలేదు రా నా దగ్గర రూపాయి కొత్త లేదు మరి నన్ను ఎల్లగొడితే ఎల్లగొట్టినాడు నేను కుండలకి చదువుకొని వచ్చిన అనరా కొత్త కాదు ఏమి లేదురా తమ్మి ఆనాడు మంగదుంటు పోదబట్టి నన్ను కొట్టినప్పుడే ఒడిసిపోయింది నీకు నాకు ఏం లేదు లేదు లేదురా నా దగ్గర రూపాయి కొత్త లేదు వెళ్ళిపో కానీ ఆడదాకా పోయినాక తమ్ముడు తీరప్పగా చెప్పు అక్కని ఆదేయకుండా సరే పర్వాలేదు గాని అక్క మంకారి తమ్ముడా వీరయ్య సల్లగా బతుకు కామరాత్రి నువ్వు మంచుకుంటుర్రి సల్లని దివనార్తి పెట్టిందని చెప్పుకోరు వారికి అరే వాడు యాజ్ చేయకుండా సరిగా నేనైతే యాజ్ చేస్తున్నా కాదురా వాడు వేసుకుంటే అత్తనై చేసుకుంటాడు ఆడుకుంటా పోయిడు ఆడుకుంటా పోయిడు ఆడుకుంటా పోయిడు ఆడుకుంటా పోయిడు ఇక్కడికి దగ్గర తమ్ముడా వీరయ్యా నువ్వు అన్నది పక్క నువ్వు అన్నది పక్కనే దొనకొండ పట్నం నిలదొస్తారు వాళ్ళు మన మేనమామలు ఉన్నారు ఎక్కడ లేకుండా అక్కడ ఉన్నారు నువ్వు అన్నావు నువ్వు అన్నావు కానీ పక్కనేరా అక్రమాకాల దగ్గర చేయనా ఓ అది తమ్ముడా వీరయ్య అని యాచెప్తున్నాడు రా ఓ ఆడ నిలదొత్తరాల పట్టణం లోపల బంగారు టుంటు యాభై మీద కూర్చొని కులాభారం ఊతుంది మాట్లాడి మనం అక్కో అని ఈ పట్నం ఆ పట్నం నాలుగు తిరిగిన గానీ ఆ నిరుతురాల పట్నం లోపల తుంగుడు ఎలమే తులాభారం ఊతుందిరా ఓ నిన్ను ఆచేత్తలేడు నన్ను ఆచేత్తలేడు నేను పటాకాలున్నా అక్క మాకాలని గట్టి పిలిచినా గాని అయ్యి గిట్ల చూసి ఒకసారి అక్క మన బీరప్ప తమ్ముడు ఏడుతున్నాడు అక్కేటి వాయి అని ఎడుతున్నా అంటే ఆడు బాగునోడు నేను కాపుదాన్ని వాడు నాకు తమ్ముడు ఎట్లయితాడు నేను వాడికి అక్క ఎట్లయితా ఓ నువ్వు ఎందుకు వచ్చినవురా అని గేటొక్కళ్ళు కూర్చురా అక్క ఆకలైతుంది వాళ్ళ లగ్గ మీద మన్ను వాళ్ళ లగ్గ మీద దుమ్ము వాడి పోలే పుల్లు ఇంకా ఓ వాడి బాధ్యంగా చేరు గుట్ట ఓ అన్నదిరా అంటే అన్నదిరా అంటే వాళ్ళ లగ్గ మీద మన్ను వాళ్ళ లగ్గ మీద దుమ్ము ఓ ఇంకా చెప్పుకుంటే ఇక నాది పోతే నీ పోతే కానీ అనగాని మాట్లాడినదిరా ఓ నన్ను పాతాకావతలు వచ్చి
బుక్ ఏం లేదు ఏం లేదు ఓని అక్క అక్క అంటే అక్క తులాభారం అవుతుంది ఈ మనకి ఏం లేదు ఏం పెట్టలే ఇక అక్క ఒక 5 రూపాయలు ఒక ఛాయ్ అయిపోతా అంటే ఓ నీకు 5 రూపాయలు ఇవ్వన్నా ఓ నీకు 10 రూపాయలు ఇవ్వన్నా అని ఓ అని మాట్లాడినదే నన్ను తెచ్చింది నిన్ను తెచ్చింది మరి ఏం లేదు ఓ అక్కో అని నువ్వు పెడతాను ఓని వాడు బామనుడు నేను కాపుగాడిని ఓ అక్క రాయేవాడు ఏడుతుండు తమ్ముడు ఏడుతుండు నేనైతే ఏ నేను రాకపోరా అన్నది నేను యాభై ఎక్కలేదా నువ్వు ఇప్పుడు ఎడతాను అక్క అక్క అని కానీ ఓ అక్క మాంకారి నీకు తమ్ముని మీద లేని కోపం వచ్చిందా అక్క తెలుసో తెలవకను ఇంత చిన్న వయసు లోపల నేను ఏదో మాట అన్నదానికి అక్క తమ్ముడు ప్రేమ నీకు ఏర్పాటు అయితలేదు అక్క పెడితే పెళ్లి కోరుతావు లేకపోతే తాగు కోరుతావురా అన్న నీ మాట మీద నాకు నమ్మకం లేదు పోగన్నా ఎక్కడారా వాడు బావనాడు కాపారా అది ఉంటుంది అయ్య రవమ్మారే అక్కడే నేను వస్తా నేను పులను తోలుకొని మంగళారతి తీసుకొని నేను వస్తా ఉన్నానే గడ్డ ఎక్కువ నాకు చూడబోదామంటే నాకు అడగబోదామంటే బాంధవులు లేరు ఇక తల్లివైనా నువ్వే ఇక తండ్రివైనా నువ్వే ఇక నువ్వు లేని బతుకు నేను బతుకాను ఇక పోయక్కమంటానే మంగళ వేడుకుంటే నువ్వు మంగళేమంటారివా ఈ రోజున అక్కలే నీ లక్ష్యము అది లెక్కలేకుంటాయి నేను వస్తా ఉన్నానే నా మక్కులు ఖండిస్తవే గొప్పులు ఖండిస్తవే ఎవరక్కమాటన్నా మా అక్కమాటన్నా
అక్కలేని లగ్గము లెక్క లేకుండా అయింది తమ్ముడా వీరప్ప ఎందుకు కత్తివి అక్కలేని లగ్గము అక్కలేని లగ్గమైపోయే తమ్ముడా అక్కలేని నాగెళ్ళి అయిపోయే తమ్ముడా నాగం అయిపోయాక నాగెళ్ళి అయిపోయాక చిన్నిత్తారు ఎత్తుకోసేందుకు రావన్నా వీరా అయ్యో చల్లగానే ఉండరు మహారాజురా ఇల్లి పోరా తమ్ముడా తమ్ముడా వీరయ్యరా తమ్ముడా వీరయ్య అయిపోయాక నాగెళ్ళి అయిపోయాక రాయే అక్క అంటున్నావు ఇప్పుడు ఎందుకు రా వచ్చిన తిన్నిత్తారు ఎత్తిపోయన్నారా ఆడి ఇల్లలేండి తమ్ముడా మంగళాద్రి ఎవరు పట్టిండ్రు పురాణి ఎవరు ఊదిచ్చిన తమ్ముడా రేపు పొద్దుగల నీ కడప ఎవరు అడుగుతారా తమ్ముడా సరే సల్లంగా బతుకుని కామరాజు నువ్వు వెళ్ళిపోరా తమ్ముడా లగ్గం ఎప్పుడు జరిగిందంటే ఆ లగ్గము గడియ వస్తే మళ్ళీ 12 ఏళ్ళ దాకా లగ్గం లేదంటే మంద మీద దొంగలు పట్టనే దొంగలు కొట్ట పోయేటప్పుడు నా యొక్క కత్తిని తీసి ఆ యొక్క కోళ్ళ పెట్టిన కత్తికి కామరాజు కళ్యాణమైన పొందమే గాని నేను మాత్రం నా చేతి తాళి కట్టలేదు. అది కాకపోతే ఒక నువ్వు లేని నాగెళ్ళి లగ్గం ఒక్కటైంది కానీ నాగెళ్ళి కాలేదే ఉడగుల్ల పోయిడు చెప్పే కదరా పోయిడు చెప్పి నాగెళ్ళి అయింది తిరువేళ్ళు అయింది మరివేళ్ళు అయింది అని చెప్పే కదరా కాకపోతే కులాన్ని తోలుకొచ్చిన కులాన్ని కులమా నాగెళ్ళి వేసిరా లక్షంత వేసిర్రా అన్నేసిరు వేసిర్రు అత్యంతలు నాగెళ్ళి కాలే వాడు ఉడగుల్ల పోయిడు గుండ కోరి పోయిడా ఎంత బాని ఎత్తివా పోయిడా పోగన్నరా అక్కకు తమ్ముడికి ఉడున్న సంసారము పిల్లలు కట్టాలంటివా వారి పోయిడా Thank you.